మనం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే యానిమేకి, ఎక్కడైతే యానిమే తెలుసు యానిమే, ఎక్కడైతే యానిమే స్టార్ట్ అయిందో యానిమే దగ్గరికి అయితే వెళ్తున్నాము. అవి షిన్చాన్లు ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ అవి ఎక్కడైతే స్టార్ట్ అయినాయో ఆ పికాచులు అక్కడికైతే వెళ్తున్నా. ఇవన్నీ జపనీస్ స్టార్ట్ చేసినాయి ఇవన్నీ. వా ఈ మన్నుందారా బాలరాజు రోడ్డు, ఇరా స్పీడ్ తెలుసా మీకు? 40లో పోతున్నా నేను, 40లో. అబ్బర బిడ్డ సిగ్నల్ పడ్డది, మళ్ళీ మొత్తం అప్పు ఉంది, సచ్చింది గొర్రె. సో మనోడు చూడండి మంచిగా ఇగో దీన్ని ఏమంటారు వెళ్ళండి, ఇది వేసుకొని అయితే పోతున్నాడు. కాక కొంచెం ఇట్రా ఇప్పుడు అన్న కాక పాపం ఇట్లా చేతులు వేసిండు. మొత్తం హీరో లెక్క ఉన్నావుగా, నైస్. సో అల్లు అర్జున్ బ్యాగు, దీనికి వెహికల్ నెంబర్ కూడా ఉంది 1091. బ్రో నీ అంత స్పీడ్గా వస్తా బ్రో, నేను కూడా నా గురించి తెలియదు, నేను డాడీ కూడా వెళ్ళిపోతా. ఇండియా 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 నైస్. వచ్చా అంటే ఇండియా అన్న, నేను వచ్చా అంటే ఏమన్నా కొమ్ముంచి వాట్సాప్ అనలే కదా. పదండి ఇంకొక 2.5 కిలోమీటర్స్. ఫైనల్లీ మనం అయితే షిన్చాను, డోరేమాను, ఆ మ్యాను, ఈ మ్యాను, పోయే మ్యాను, వచ్చే మ్యాను కాడికైతే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. సో ఆర్ యూ ఎక్సైటెడ్? చిన్న చిన్న పోరగాండ్లు, యానిమే లవర్లు. ఇన్ 200 మీటర్స్ టర్న్ లెఫ్ట్ అంట. చల్లో, నేను కూడా చిన్నప్పుడు చూసుకోండి బాబ్ ద బిల్డర్ అని చెప్పేసి అవి ఏవేవో ఉండేట్లేండి, వాటి పేర్లతో ఇప్పుడు నాకు గుర్తు కూడా లేవు కొన్ని పేర్లు అయితే. సో అవన్నిటిని చూసుకోండి ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నా. చలో చలేంగే జాకే దేకేంగే. వచ్చేసాం అకీబారా, ఇదే ప్లేస్ ఫ్రెండ్స్. ఈ అకీబారా దగ్గరనే మనకి యానిమేస్ అన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇదే ఫ్రెండ్స్ అకీబారా, అండ్ ఇక్కడ యానిమేస్ ఉంటాయంట. సో ఇగో ఇక్కడ ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూద్దాం. అకీబారా ఇదే నా డెస్టినేషన్. మరి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఏడున్నాయి యానిమేస్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫేమస్ అకీబారా అని చెప్పేసి అని అంటారు. ఈ పేరు కూడా నాకు కొంచెం పలకరికి రావట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అండ్ ఇక్కడ చూడండి చాలామంది అయితే జనం అటు ఇటు అయితే పోతూనే ఉన్నారు. అండ్ ఇక్కడ ఫేమస్ కామిక్ బుక్స్ కానీ అవన్నీ ఉంటాయి. చూడు కామిక్ అని కనబడుతుంది, జిన్ కామిక్ అని చెప్పేసి. ఈ కామిక్స్ బుక్స్ అన్నీ చెప్పేసి ఉంటాయి. అకీహాబారా అన్నట్టు ప్లేస్ పేరు. ఈ కామిక్ బుక్స్ అన్నీ ఇప్పుడు బిల్డింగ్స్ మీద మొత్తం కామిక్సే ఉన్నాయి, మీరు చూస్తున్నారా. సో ఈ కామిక్ బుక్స్ అన్నీ చెప్పేసి ఒక మంచి మన బొమ్మలు, టీవీలో బొమ్మలు వస్తాయి కదా మన కార్టూన్స్, ఆ విధంగా మలిచి అయితే వీళ్ళు లైక్ వేస్తారు అన్నట్టు. ఇది వచ్చేసి ఇక్కడ మామూలుగా ఎలక్ట్రానిక్ మార్కెట్ కూడా అని అంటారు. చాలా వరకు కెమెరాలు ఐఫోన్లు కూడా ట్యాక్స్ ఫ్రీలో వస్తాయి. ఇంతకుముందు నేను ఐఫోను 15 Pro Max 256 GB మన INR రూపంలో 97,000కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ 97,000 రూపాయలకు వస్తుంది. మనకి ఇండియాలో ఎంత ఉందో నాకు తెలియదు. సో ఇదే అన్నట్టు ఇవన్నీ జీజో ఇంకోటి నరుటో అండ్ షిన్చాను, డోరేమాను, ఇంకా వీళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళ బొమ్మలకి ఇట్లా అన్ని వాళ్ళ బొమ్మలు, వాళ్ళ బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, మనం కొనుక్కోవచ్చు కూడా. అండ్ చాలా రకాల కీ చైన్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు అన్నట్టు. బుక్స్ అన్నీ కూడా ఉంటారు అన్నట్టు. ఒకవేళ వీలైతే ఒక షాప్కి వెళ్ళేసి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ సో ఇది వచ్చేసి సిటీ, నేను దీన్ని చూపెడదామనే వచ్చిన. కానీ నేను అనుకున్నా చాలా పెద్దగా ఇంకేమేమో ఉంటుందని చెప్పేసి, లైక్ ఏమేమి ఉంటాయో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన. అక్కడికి వస్తే మాత్రం ఇట్లా చిన్న చిన్న దుకాణాలలో ఈ బొమ్మలు అవి ఉన్నాయి. కొన్నిసార్లు ఆ కెమెరాస్ కూడా అలో వేయట్లేదు అక్కడ. చాలా ఏమైనా ఉంటే ఒక దాని షాప్లో తీసుకుపోయి ఎట్టుంటాయి ఏంటి అని కూడా చూపెట్టేసి ఇంకా వీడియో ఎండ్ చేస్తా. పదండి.
బయలుదేరుతున్నాము. ఎవరిల్లు బ్లాక్ డ్రెస్. సో ఓకే. సో ఇక్కడైతే మొత్తం యానిమేస్ సంబంధించిన బొమ్మలు అవి అయితే అన్నీ ఉంటాయని చెప్పేసి ఉంటారు. సివెనియర్స్ అండ్ జపాన్ ట్యాక్స్ ఫ్రీ సివెనియర్స్ అన్నట్టు. సో ఓకే ఓకే, వీళ్ళందరూ మసాజ్ బ్యాచ్ అన్నట్టు. ఈ కార్డ్స్ వస్తుంది కదా ఈమె. సో ఇక్కడ మొత్తం నమస్తే. ఇక్కడ మొత్తం మసాజులు చేసే బ్యాచ్ అన్నట్టు. సో వీళ్ళందరూ ఇట్లా లైక్ మసాజు ఇక ఏమైనా సర్వీసెస్ ఉంటే అవన్నీ ఉంటాయి అన్నట్టు. మనకు సంబంధించింది కాదు ఇది. దీని గురించి మాట్లాడుకోపోవడమే బెటరు. అందరు పోరగాలు కూడా చూస్తారు వీడియోలు. చలో, ఈ బొమ్మల వీడియోలు అన్నీ ఏడున్నాయి. పికాచు బొమ్మల వీడియోలు ఏడున్నాయి బాబు. పాట పాడినట్టే వాడుతుంది. సో ఇవన్నీ కూడా మొత్తం షాప్స్ అన్నట్టు. గో షాప్స్. వా ఇటు చూడు భలే ఉన్నాడు. జపనీస్ ఒకప్పుడు యుద్ధాలు పోయేటప్పుడు జపనీస్ ఇట్లా ఉండేటోళ్ళు అన్నట్టు. మళ్ళీ తయారు చేస్తున్నారు ఇతన్ని. ఓనోడైన్ తెలుసా మీకు? ఇంకా అసలు ఇక్కడ నాకు చాలా వరకు ఇవన్నీ తెలియవు. కొన్ని ఫేమస్ మాత్రమే తెలుసు. కానీ జపాన్లో ఈ యానిమేస్ ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. ఇక మీకు తెలుసు కదా గవే యానిమే బొమ్మలు అవి ఉంటాయి ఇక్కడ. ఇక అంతకన్నా ఎక్కువ ఏమి ఉండవు. ఇంకా ఏమైనా డిన్నర్ ఇట్లా చేసేయాలి. మన తెలుగు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. కోసం అయితే నేను చూపెడతా. చాలా యానిమేస్ బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక చూడండి ఎట్లా బొమ్మలు ఉన్నాయో. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? నరిటో గాడేనా? కాదు. వీళ్ళు ఎవరైనా తెలుసా మీకు? తెలిస్తే చెప్పండి. నాకు ఒక్కరు కూడా తెలియదు. ఇక చూడండి అన్ని బొమ్మలు, కామిక్ బుక్స్ అండ్ ఇదేంటో కామిక్ బుక్స్, బొమ్మలు అండ్ వీడియోలు. డ్రాగన్ బానా ఇవన్నీ మీరు టీవీలలో చూస్తారా? నాకు తెలియదు ఇవన్నీ చూస్తారని కూడా. ఇక చిన్నప్పటి నుండి చిన్నపిల్లలు అనే ఒక డైలమాలో వెళ్ళిపోయినా నేను. చిన్నపిల్లలు చూసేటిది అని చెప్పేసి. నేను చిన్నపోరని వారా కార్టూన్ చూస్తాను అని అంటారు కదా. సో అట్లా ఆ డైలమాలో వెళ్ళిపోయాను నేను. సో అందుకనే చూడట్లేదు నేను. ఇగో ఇదెంత? 250 రూపీస్ ఇది. ఎన్ని యానిమేస్ ఉన్నాయి అసలుకి. ఇవన్నీ ఉంటాయా? ఇగో ఈ మ్యూజిక్ తోటి మొత్తం పోతుంది. ఆ వీడియో కూడా పెట్టడం కూడా తెలియదు. అండ్ చాలా కామిక్స్ బుక్. ఇగో నరిటో మాత్రం తెలుసు. ఇతను చాలా ఫేమస్ అంట. నాకెవరు చెప్పారు అనుకున్నాం, బన్నీ చెప్పిండు. అండ్ తమ్ముడు ఇన్స్టా ఏం బుక్స్ ఉన్నాయి. వామ్మో వేరే బుక్స్ ఉన్నాయి. నేను వెళ్ళకపోయిండ్రా బాబు. ఐడో మొక్కుకోవడం మంచిది. చిన్న పొరగాల దాంట్లో పెద్దోళ్ళు అయిందిరా. స్లామ్ డంక్ అంట. 2200 ఇది నరిటో కాదు. ఇప్పుడు ఎవడు వన్ పీస్ కాడా? కామిక్ బుక్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఫ్లోర్లలో ఉన్నాయా చూద్దాం. ఓకే, కింద ఫ్లోర్లో కూడా ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇగో ఎన్ని బొమ్మలు. షాప్. సో ఇట్లా ఈ బొమ్మలు తయారు చేసిన బొమ్మల నుండి వామ్మో ఇక్కడ అంతా వేరే ఉంది. సారీ. ఓహో సో ఇట్లా చాలా బొమ్మలు సంబంధించినవి అయితే ఉంటాయి అన్నట్టు. ఇక పోదాం పదండి. పోతూ ఉంటే నాకు ఒక షాప్ కనబడ్డది. ఇంకా షాప్ అని చెప్పాను కానీ ట్రెక్కింగ్ సంబంధించిన షాప్ ఫ్రెండ్స్. అస్సలకి ఈ మన్నుందా అసలుకి చెప్పాలంటే ప్రతి ఒక్కటి ఉన్నది ఇక్కడ.
స్టార్టింగ్ అంచెలు చెప్తా. ఇవన్నీ చిన్న చిన్న పౌచెస్, బ్యాగ్స్. సో ఇవన్నీ. అండ్ ఇగో ఈ స్ప్రే కోసము. ఇగో ఇదేమో గ్యాస్, మీకు తెలుసు కదా గ్యాస్ సిలిండర్స్ ఇందులో ఉంటాయి. సో ఇవంతా గ్యాస్కి సంబంధించినవి. ఇగో ఇదేమో క్యాన్. ఇది బ్యూటెన్ గ్యాస్ ఉంటాయి కదా, బ్యూటెన్ గ్యాస్ హోల్డ్ చేసే క్యాన్స్ ఇవి. అండ్ పేలకుండా ఇవి ఇగో ఇవి వచ్చేసి బ్యాటరీస్ అన్నట్టు. సో ఇంకా ఇక్కడ చాలా రకాల బ్యాటరీస్ ఉన్నాయి. ఇక లైటర్ ఫ్రెండ్స్, ఇలాంటి లైటర్ ఎక్కడ చూసిరా మీరు? డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటర్, రైట్? ఇంకా ఇవన్నీ లైటర్ హోల్డ్ చేసేది అవన్నీ కూడా. అండ్ ఇక్కడ నైఫ్స్ హోల్డ్ చేసేది ఇది లైటర్. లైటర్కి మళ్ళీ లైటర్ హోల్డ్ చేసేది ఇది. నేను కొన్ని లైక్ క్యాంపింగ్స్లో వాళ్ళు ఏమన్నా ఉంటారా అని చెప్పేసి అని అనుకున్నా. ఇక వుడ్ ఫైర్ చేసుకునేది. వుడ్ ఫైర్ చేసుకోవడానికి సపరేట్గా ఇది 17,000. ఈ అమ్మ జీవితం. జస్ట్ ఇది వుడ్ ఫైర్ చేసుకోవడానికి 17,000. అంటే మీరు జస్ట్ ఆలోచించండి ఈ క్యాంపింగ్ ఎంత కాస్ట్లీ ఉందో. ఇక కొన్ని బౌల్స్ కానీ అవన్నీ గిన్నెలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. కొన్ని రకాల స్పూన్స్. అండ్ ఈ స్పూన్స్ తోటి చంపేయచ్చు అని మాత్రం నేను చెప్తా. అంత ఉన్నాయి అన్నట్టు ఇవి. అండ్ కొన్ని ఇంకా బ్యాగులు అవి ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా నేను మీకు చూపెడతా ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇగో ఈ స్పూన్స్ చూడండి. ఇగో ఈ రకాల స్పూన్స్. సో చూపెట్టడానికి స్పూన్స్ ఇవి 2 రకాల స్పూన్స్ ఉన్నాయి. ఇది ఎంత ఉందో చూద్దాము. స్పూన్స్ కాస్ట్ 2,400. అమ్మ వీటికి ఇంతనా? అండ్ స్పూన్స్ సంబంధించినవి. అండ్ ఇవి మా ఏంటిది గిట్లా హోల్డ్ చేసుకోవడానికట ఇది. మరి ఇది ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. కొన్ని అయితే అంట్లున్నాయి. ఇది మినీ ఫ్లేమ్ ఎడిషను, చిన్న మినీ ఫ్లేమ్. ఇది చిన్న మంట వచ్చేస్తుంది అన్నట్టు గిట్లా. అండ్ ఇంకొకటి ఇక్కడ గ్యాసెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గ్యాసెస్ కానీ అవన్నీ కత్తులు కానీ కటార్లు కానీ. ఇక్కడ చూడండి కత్తులు. ఈ మొన్న షాప్ ఉంది. ఈ కత్తి మాత్రం ఇట్లా 8,250 అంటే దగ్గర 5,000 రూపాయల దగ్గర 4,000 రూపాయలు ఏమో ఉంది ఒక్కొక్క కత్తి. అండ్ కత్తులు సంబంధించినవి. అండ్ ఇక చూడండి కత్తులు కటార్లు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని రకాల కత్తులు అంటే అన్ని రకాల కత్తులు ఉన్నాయి. డిఫరెంట్ కత్తులు ఉన్నాయి. ఇగో ఒక్కొక్క కత్తి. అమ్మ ఇదేంటి ఇంత బరువు ఉంది. అండ్ ఇదంతా మొత్తం స్టార్టింగ్. ఇదేంటో కూడా తెలియదు నాకు. అండ్ ఇక్కడ కొన్ని గ్లౌజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు లెదర్ గ్లౌజెస్ అన్నట్టు ఇవన్నీ. సో గ్లౌజెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారా అసలుకి ఎన్ని ఉన్నాయి ఇందులో చూసుకుంటే? నేనైతే మెస్మరైజ్ అయిపోయినా. ఇదంతా లైక్ దీపాలు సంబంధించినవి, బాటిల్స్, గ్యాసులు. అండ్ నేను ఇది చూడడానికి ఇవన్నీ ఇదేంటో కూడా తెలియదు నాకు అసలుకి ఇది. సో ఇదేంటో ఇది చాలా రకాల ల్యాంపు. ఇదేంటిది? చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. చెప్పాలంటే అసలుకి ఎన్ని మగ్గులు అవి ఇవి. చూడండి ఇక్కడ. ఓ మై గుడ్నెస్, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇలాంటి ఒక స్టోర్ ఇండియాలో పెట్టాలనే నా డ్రీము. అసలు అది పాసిబుల్ అవుతో లేదో తెలియదు కానీ చిన్న గ్యాస్ ఫ్రెండ్స్. చిన్న గ్యాస్ అవుతుందా? ఇగో మూడు గ్యాసులు ఇది ఈ ఫ్యూయల్ తోటి. క్రేజీ కదా. చలో ఇంకా పోదాం పదండి. పోదామా? బాయ్. సో ఇప్పుడైతే ఇంకా వచ్చేసాను రూమ్కి. అండ్ రూమ్ కంటే ఇక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు. హాయ్ అండి. హాయ్. సో సో అతను బిజీగా ఉన్నాడు. సో వీళ్ళు కూడా మన లైక్ హైదరాబాద్ నుండే అన్నట్టు. సో ఇంకా నేను వెళ్ళే దారి ఇక్కడే. అండ్ తను మధ్యాహ్నం మెసేజ్ చేశారు, మంచిగా ఇక్కడ ఇంటికి వచ్చి తినండి అండ్ కొద్దిసేపు మాట్లాడవచ్చు అండ్ జర్నీ గురించి కూడా తెలుసుకోవచ్చు అని చెప్పారు. సో మంచిగా ఆగి ముచ్చట పెట్టి మంచి బెస్ట్ ఫుడ్ అయితే తిన్నాను నేను చెప్పాలంటే. అండ్ చాలా రోజుల తర్వాత అండ్ అంటే ఈ మధ్యలో ఇంకా జపాన్ వచ్చి నుండి మళ్ళీ తింటున్నా. అండ్ రియల్లీ హ్యాపీ టు మీట్ యూ. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు అక్కడ తిన్న తర్వాత మనకు స్టే మాత్రం వేరే దగ్గర. సో అక్కడికి వెళ్తున్నా. వాళ్ళు మాత్రం చాలా బాగా చూసుకున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అండ్ ఫుడ్ బాగా నచ్చింది. కడుపు నిండా తినేసా. చీకటి అండ్ చలి డెడ్లీ కాంబినేషన్ ఇది. దారుణం అది. చాలా ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్దాం పదండి.
సో ఇదే ఆ బ్రిడ్జ్. సో ఫ్లైఓవర్ ఫ్లైఓవరేగా బ్రిడ్జ్ వాటర్ పైకి వెళ్ళి పోతుందిగా. సో ఇదే ఆ బ్రిడ్జ్. ఇది దాటితే మనకు మన తెలుగు వాళ్ళు ఉండే ప్లేస్ అయితే వెళ్తున్నాము. నిషిక సాయి ప్లేస్ పేరు వచ్చేసి నిషిక సాయి. సో అక్కడికైతే వెళ్తున్నాము. చూసారా మీకు మన లెఫ్ట్ సైడ్ మొత్తం రివరే ఉంది. రివరే కదా అది, మొత్తం రివరే ఉంది. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్త అంట. నేను చెప్తా వీళ్ళ రూల్స్ గురించి, వీళ్ళ గురించి మనం మాట్లాడేవి చాలా ఉన్నాయి, చెప్తా అది కూడా. నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే లైక్ ఇక్కడ అన్న తెలుసు కదా మీకు, జపాన్ బ్లాగ్ చేసే వాళ్ళు అందరూ తెలుస్తుంది జపాన్ సాయి. అండ్ ఈ బ్రదర్ వచ్చేసి రాకేష్ నేతి. సో ఈజ్ ఫ్రమ్ వరంగల్ అండ్ గజ్వెల్. అండ్ మీది ఎక్కడన్నా? మాది విజయవాడ దగ్గర. ఓకే, విజయవాడ. సో ఇప్పుడైతే కలిసినాం అండ్ ఇప్పటిదాకా చాలా ముచ్చట్లు పెట్టినాం. యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది, ఇంటర్వ్యూ కదా అది, ఒక క్యాజువల్గా మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నా. ఆ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో 2 ఛానళ్ళలో వస్తుంది, జపాన్ సాయి అన్న అని చెప్పేసి రంజిత్ అండ్ విల్స్ రెండిట్లలో వస్తుంది. సో ఇంకా ఇక్కడ నుండి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. జపాన్ వచ్చేవాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేయండి. నేను ఎవరికైనా చిన్న హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. సో అన్న హెల్ప్ చేస్తారంట. సో దట్ అందరికీ అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ అవి కూడా మీకు పనికొస్తాయి. జపాన్ వచ్చి 27 years నుంచి కంటిన్యూ చేసుకుంటున్నాను. సో జపనీస్ లాంగ్వేజ్ కూడా ఏ ప్రాబ్లం లేదు. సో యూ కాంటాక్ట్ మీ. ఓకే, లాంగ్వేజ్ కూడా వస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అన్న కూడా కొన్ని వీడియోస్ లైక్ ఏమన్నా మనకు యూజ్ అయ్యే, ఇక్కడ ఉంది సైకిల్, సో యూజ్ అయ్యే వీడియోస్కి ఇట్లా అవన్నీ చేస్తారు. అండ్ ఇక్కడ నుండి మనం అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము, ప్రియాంక గారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అసలు లంచ్ కోసము. అక్కడ 3 families అయితే వెయిట్ చేస్తున్నారట. ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకుంటూ మాకు టైం అయిపోయింది, 2 అవుతుంది. సో సారీ ఫర్ దెమ్. ఈ వీడియో తర్వాత వాళ్ళు చూస్తారు కావచ్చు, కానీ వెళ్తాం పదండి. జపాన్లో సైక్లింగ్ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. అండ్ ఐ థింక్ నేను ఈ వేళ వెళ్ళొచ్చా లేదో తెలియదు కానీ వెళ్తున్నా. అండ్ అక్కడ మన కోసం 3 families అయితే ఉన్నారంట. కలుద్దాం అండ్ మాట్లాడదాం. మన తెలుగు వాళ్ళతోటి మాట్లాడి ఇంకా ఇవాళ ఉండి రేపు పొద్దున్నే జంపు జిల్లాని సుబాని ఇక్కడ నుండి. సో అది మ్యాటరు. అండ్ ఇక్కడ ఒక పెద్ద రివర్ ఉంటుంది. నేను నైట్ ఆ రివర్ చూపించలేకపోయినా, ఇప్పుడు చూపెడతా. అండ్ లగేజ్ బట్టలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇప్పేసి. సో దట్ మంచిగా ఉతుక్కున్నాడ వాళ్ళ ఇంట్లో, బ్రో వాళ్ళ ఇంట్లో. సో అతను వచ్చేసి మన యూపీ నుండి అంట, ఉత్తరప్రదేశ్. సో వాళ్ళ ఇంట్లోనే ఉతికేసిన మంచిగా ఉన్నాయి. ఎండేసి వస్తున్నా. భలే పోతున్నారు కదా మస్తు మంది ఇట్లా లైన్గా రోడ్డు మీద. ఇది వచ్చేసి ఇది ఒక లేక్ అన్నట్టు. ఈ చిన్న అలా సైక్లింగ్ చేయడం చాలా కష్టం. నా బ్యాగ్ అయితే ఎగిరి అవతల పడ్డది. అండ్ ఇది వచ్చి అరైకి లేక్, ఏదో లేక్ అన్నారు. ఎట్లుంది లేక్? మంచిగా ఉందిలే, చాలా బాగుంటుంది. అండ్ ఈ లేకు తెలుగు వాళ్ళని అటు ఇటు, ఈ లేకు అటు ఇటు సైడ్ అయితే మన తెలుగు వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో నేను నైట్ అయితే ఇక్కడ నుండి నేను వచ్చిన. అండ్ ఇవాళ కూడా ఇక్కడ నుండే పోతున్నా. ఇక చూడండి సైక్లిస్టులు మంచిగా దీని మీద ఎవ్రీ సాటర్డే సండే దీని మీద 100 kilometers సైక్లింగ్ చేస్తారంట. లైక్ ఈ లేక్ చుట్టూ 100 kilometers తొక్కుతారంట. సో అదే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి 2.1 kilometers ఉంది. అండ్ లేక్ మాత్రం ఇంకా చాలా చాలా బాగుంది. సో ఇది ముచ్చట. అండ్ చలంగి సో కూల్ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అంత బాగుందిరా బాబు. ఇక మనం ఇక్కడ లాట్ ఆఫ్ సైక్లిస్ట్లను అయితే చూడొచ్చు. నేను మీకు చూపెడతా పదండి. సైకిల్ ట్రాక్లో సైక్లింగ్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నారు కదా. సరే దీని మీదకి వెళ్ళి పోదాము, సో దట్ అందరు చూడవచ్చు మంచిగా.
ఆ కిందనేమో సైక్లింగ్ చేస్తున్నారు, ఆ ట్రాక్ ఉంది ఇక కింద అటు సైక్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం ఇక బ్యూటిఫుల్ వెదర్. సో ఈ లేక్ తోటే ఉంటుంది. కుక్కపిల్ల చల్లగా, ఎంత చల్లగా ఉందంటే చేతికి గ్లౌజెస్ కూడా పెట్టుకొచ్చుకోలేదు నేను. చాలా చల్లగా ఉంది అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. అగైన్ నాకు చెమటలు వచ్చేసి తడిచిపోయినా. అండ్ వీకెండ్స్లో ఎంత బాగుంటే సైక్లింగ్ మాత్రం జబర్దస్త్ చేయొచ్చు అన్నట్టు. చలో ఫైనలీ వీళ్ళ యొక్క అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ నా లగేజ్ చాలా తక్కువ ఉన్నది. అండ్ లగేజ్, బట్టలు అండ్ ఉతికినవి, ఎండేసేటివి అన్నీ కూడా అక్కడే పెట్టేశాను. అండ్ రియలీ చాలా లగేజ్ తక్కువైంది బట్టలు లేకుంటే. అండ్ కెమెరా, డ్రోను, ఐప్యాడ్ అండ్ అవి కూడా అన్నీ అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడంటే కొమట్సుగు గవా ఏందో పేర్లు వెరైటీగా ఉన్నాయి. సో వీఆర్ హియర్ ఫైనల్లీ. సో వీళ్ళు ఇక్కడ అక్కడ తెలియదు. వాళ్ళైతే కిందికి వస్తానా అని చెప్పారు. అట్లా అప్పటి వరకు మనం నిమ్మలంగా సైక్లింగ్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ ఆడుకుంటున్నారు పిల్లలందరూ పార్క్లో. ఫైనల్లీ వీఆర్ హియర్. హాయ్, వీడియో తీయచ్చు. హాయ్, ఇంతమంది ఉన్నారా? ఇంకా ఉన్నారు, వస్తున్నారు. మీరు లేట్ అయిపోయిందని నాదే సడన్గా లైక్ చెప్తా. హాయ్, ఇంకా హాయ్. నీ పేరేంటి? నీ పేరు కారా? బాగుంది. అద్రిత్. అమ్మా కూర్చోవచ్చా? యా. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుండి నైట్ అయితే మామూలుగా నైట్ అయిపోయింది ఇవాళ. అండ్ తిన్నాను కడుపు నిండా. ఇంకా నాకు అసలు కొంచెం కూడా స్పేస్ లేదు. అండ్ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. అండ్ చాలా బాగా చూసుకున్నారు. చాలా దూరంలో, ఇంత దూరంలో మన తెలుగు వాళ్ళందరూ కలవడం చాలా హ్యాపీ. అండ్ రియలీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మంచి ఫుడ్ నా కోసం నైట్ ఎప్పుడో లేచి 3 గంటల నుండి ఇల్లంతా రెడీ చేసుకున్నారట. అండ్ పొద్దునే లేచి మంచి ఫుడ్ చాలా రోజుల తర్వాత తిన్నారు కదా మీరు. సో పాపం వీళ్ళకి ఎవరికి వండి పెడతలేరట. సో మాకు మాత్రం మంచి ఫుడ్ చేసి పెట్టారు. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చెప్తారేమన్నా? థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. బెస్ట్ విషెస్ అండి. స్టే మోటివేటెడ్, కీప్ గోయింగ్. యా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. అన్ని కంట్రీస్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. యా, షూర్. అన్ని కాంటినెంట్స్ ఫుల్ గా తిరిగేసి మాకు వీడియోస్ పోస్ట్ చేయండి. యా. Our support is always there for you. యా, ఇంకా 6 కాంటినెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక్కటే, ఇంకా 5 ఉన్నాయి. ఇది ఒక్కటే అయింది ఇప్పటికి. సో ఇంకా తొందరలోనే చాలా చాలా కంట్రీస్ అయితే మనం ట్రావెల్ చేస్తాం. అండ్ సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంకా నేను ఎక్స్ప్రెస్ చేయలేను, నా వల్ల నాకు రాదు అది. బట్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. All the best. బాయ్.